దయానంతో విశ్వమార్యం అనే మకుటంతో దయానంద సరస్వతి యొక్క అలాగే ఆర్య సమాజ్ యొక్క సారాంశాన్ని తెలుసుకున్నాం. వేదాల వైపు మరలండి అని నినదించి దాదాపు నిర్జీవ స్థితికి చేరుకున్న హిందూ సమాజాన్ని మేల్కొల్పిన వారు స్వామి దయానంద సరస్వతి. ఈయన స్వదేశీ స్వరాజ్య అన్న పదాలను మొదట ప్రవచించింది ఈయనే. భారతీయులను పెనునిద్ర నుంచి లేపిన వారు కూడా ఈయనే. భారతీయత పునాదిగా కలిగిన భవిష్యత్ భారతదేశాన్ని కలగన్నారు. ఆర్థిక ప్రణాళికలను ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని సమానంగా ప్రచారం చేసిన తొలి సంస్థ దయానందులు స్థాపించినటువంటి ఆర్య సమాజ్ అనే సంస్థ. అంటరానితనానికి బాల్య వివాహాలకి వ్యతిరేకంగా గళమెత్తి ఉద్యమించిన సంస్థ ఆర్య సమాజ్. మతాంతరీకరణాలకు వ్యతిరేకంగా మొదటిసారి ఎలుగెత్తి చాటిన మహనీయుడు దయానందుడు. అంతేకాదు, మతం మారిన వారిని సైతం శుద్ధి ఉద్యమంలో తిరిగి హక్కున చేర్చుకుని భారతదేశ మౌలిక స్వరూపం మారకుండా ఉండేందుకు తొలి అడుగు వేసిన వారు కూడా ఆయనే. తర్వాత ఆయనే శ్యామ్జీ కృష్ణవర్మ, లాలా లజపత్ రాయ్, బాయి పరమానంద, స్వామి శ్రద్ధానంద వంటి వారు ఆర్య సమాజ్ నుంచి స్వాతంత్ర్యం సమరంలోకి వచ్చారు. వీళ్ళంతా ఆర్య సమాజ్ సభ్యులు అన్నమాట. తిలక్, వినాయక్ దామోదర్ సావర్కర్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ వంటి ఎందరో స్వరాజ్య సమరయోధులు ఆర్య సమాజ్తో ప్రేరణ పొందిన వారే. అంతటి స్థానం ఉన్న ఆర్య సమాజ్ స్థాపన జరిగి 150 సంవత్సరాలు అయ్యింది. స్వతంత్ర భారతదేశం నిరంతరం స్మరించుకోవలసిన గొప్ప వ్యక్తి ఆయన. అలాగే సంస్థ ఏదంటే ఆర్య సమాజ్. దయానందేమో వ్యక్తి, మొత్తం ఈ సమాజం అంతా దర్శించుకోవాల్సిన, నిరంతరం స్మరించుకోవాల్సిన వ్యక్తి దయానంద సరస్వతి. నిరంతరం స్మరించుకోవాల్సిన సంస్థ ఆర్య సమాజ్. ఆ సంస్థ ఆశయాలను సంకలనమే సత్యార్థ ప్రకాష్. ఇది ఒక గొప్ప గ్రంథం. ఇది కూడా చదివితే ఎంతో జ్ఞానవంతులు అవుతాం అన్నమాట. వారి పిలుపు కృణ్వంతో విశ్వమార్యం, అంటే విశ్వమంతా ఆర్యమయం కావాలి, అంటే విశ్వమంతా కూడా గౌరవించదగినదిగా కావాలి, అంటే విశ్వంలో ప్రతి వ్యక్తి గౌరవించదగిన వాడుగా తయారవ్వాలి అన్నమాట. అలాగే సకల జీవరాశులు కూడా అలాగే తయారవ్వాలి అని ఆయన కోరిక. ఈ 150 సంవత్సరాల అయ్యి అది ప్రారంభించి, సంస్థ ప్రారంభించి 150 సంవత్సరాలైన సందర్భంగా క్లుప్తంగా ఆయన గురించి మనం తెలుసుకున్నాం. స్వస్తి.